హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో, దీని క్వాలిఫికేషన్ ప్రతిదీ మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను గైస్. మీరైతే ఫుల్‌గా వీడియో చూసి డెఫినెట్‌లీ అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకైతే ఈ నోటిఫికేషన్ రీసెంట్‌గా రిలీజ్ అయింది గైస్. సో, ముందుగా లాస్ట్ టైమ్ మన వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పండి అని అడిగారు. వాళ్ళ గురించి మెయిన్‌లీ స్టార్టింగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ముందుగా మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ అయితే మీకు ఈ అప్లికేషన్ మనకి 1 జూలైన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీళ్ళు అఫీషియల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లో. సో, ఇక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్‌లీ 1 జూలై అంటే మనకి ఈ రోజే రీసెంట్‌గా మనకి ఈ అప్లికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ వచ్చేసి గైస్ 20 జూలై మాత్రం ఉంది. ఎగ్జాక్ట్‌లీ మీకైతే 20 డేస్ టైం మాత్రం ఇచ్చారు. సో, ఫుల్‌గా ప్రతి ఒక్కరు చూసి డెఫినెట్‌లీ అందరూ అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అని అడుగుతారు. సో, చాలామంది ఫేక్ వెబ్‌సైట్స్ అట్లాంటివి ఏం కాకుండా వీళ్ళంటూ మనకి www.hindustanpetroleum.com అని వీళ్ళ కెరియర్స్‌లో మనకి వీళ్ళ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ వాళ్ళ దాంట్లోనే మనకి జాబ్ కూడా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫార్మ్ కంప్లీట్‌లీ అక్కడే ఫిలప్ చేయాలి. ఎలాంటి వెబ్‌సైట్స్‌లో మనమైతే ఫిలప్ చేయకూడదని ఇచ్చారు. సో, ఇందుట్లో మీరు ఏదైనా ఇన్‌కంప్లీట్‌గా అయినా లేదంటే మీరు ఏదైనా రాంగ్‌గా పెట్టినా సరే అది కంప్లీట్‌లీ వీళ్ళైతే కన్సిడర్ చేయరని చెప్తున్నారు సి పాయింట్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మెయిన్‌లీ గైస్ ఈమెయిల్ ఐడీ కానీ, మొబైల్ నంబర్స్ కానీ మీరు ఏమైతే ఇస్తారో అది మీకు కంప్లీట్‌లీ అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ అయినా సరే ఉండాలని చెప్తున్నారు. సో, కొంతమంది ఒక 6 మంత్స్‌కి మొబైల్ నంబర్ గానీ, ఈమెయిల్ గానీ చేంజ్ చేస్తారు. అట్లాంటివి ఏం చేంజ్ చేయకుండా కంప్లీట్‌లీ అట్‌లీస్ట్ మినిమమ్ మీరైతే వీళ్ళ ప్రకారంగా 1 ఇయర్ అయినా మెయింటైన్ చేయాలని ఇచ్చారు. అండ్ ఇంకా దీంట్లో మనకి ఫేక్ ఈమెయిల్ ఐడీస్ కానీ లేదంటే మీరు ఏమి ఇచ్చినా సరే వాళ్ళు కంప్లీట్‌లీ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. సో, ఏదైనా సరే మీరు జెన్యూన్‌గానే ఇవ్వండి. ఎలాంటి ఫేక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వన్ గైస్ ఇది మెయిన్‌లీ మనకి ఈ పాయింట్ అయితే ఇందులో మీరు ఫోటోగ్రాఫ్‌లు, సిగ్నేచర్స్ కంప్లీట్‌లీ మీరైతే కొంచెం రీసెంట్‌వి ఏదైనా సరే అప్‌లోడ్ చేయండి. ఏదైనా పాతవి కాకుండా ఏదైనా కొంచెం రాంగ్ ఫోటోస్, మిస్సింగ్ ఫోటోస్ కాకుండా కొంచెం రీసెంట్‌గా దిగిన ఫోటోస్ అప్‌లోడ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఏదైనా రాంగ్‌గా అప్లై చేసినా కంప్లీట్‌లీ మీరైతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారని ఇచ్చారు. సో, ఈ రూల్స్ మీరు కంప్లీట్‌లీ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళండి గైస్. డైరెక్ట్‌గా బ్లైండ్‌లీ వేరే అప్లై చేయడానికి డైరెక్ట్‌గా చేయకుండా సో, కొంచెం ఈ రూల్స్ అనేవి ఫాలో అవుతే వేరే బెస్ట్ అని చెప్తాను. గైస్ ఈ నోటిఫికేషన్ అయితే మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ వెబ్‌సైట్‌లో మనకి ప్రతిదీ ఉంటాయి ఫ్రెండ్స్. చాలామంది ఫేక్ అనుకుంటారు. వాళ్ళ వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా రిలీజ్ చేశారు వాళ్ళు. మెయిన్‌లీ ఇందులో మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి గైస్. మనకి ఈ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో మనకి 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ 20 జూలై మాత్రమే ఇచ్చారు. సో, ఖచ్చితంగా అందరూ అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇందులో మీరు పొజిషన్ చూసుకున్నట్లయితే గైస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ డిపార్ట్మెంట్‌లో స్టార్టింగ్ బేసిక్ పే సాలరీ మనకైతే 30,000 నుంచి 1,20,000 లోతే మీకైతే వస్తుంది. సో, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ వాళ్ళ డిపార్ట్మెంట్‌కి అయితే టోటల్‌గా ఇందులో మనకి 37 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఏజ్ విషయం దగ్గరికొస్తే 25 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికైతే మీకు క్వాలిఫికేషన్ అయితే గైస్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్‌గా ఎవరైతే డిప్లొమా చేస్తారో కెమికల్ ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో మనకి ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్‌కి అయితే సో, దీనికి కూడా మీకు సేమ్ సాలరీ ఉంటుంది. 30,000 నుంచి 1,20,000 అయితే వస్తుంది. అండ్ ఇందులో మీకైతే టోటల్‌గా 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇందుట్లో మీరు క్వాలిఫికేషన్ అయితే గైస్ ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, దాంతో పాటు మనకి డిప్లొమాలో మనకి ఫైర్ అండ్ సేఫ్టీలో డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి కూడా మీకైతే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. కంప్లీటెడ్ ఫ్రెషర్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ సీనియర్ ఆఫీసర్ సేల్స్‌కి అయితే మనం టోటల్‌గా ఇందులో 52 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి స్టార్టింగ్ సాలరీ మనకి 60,000 నుంచి మనకి స్టార్టింగ్ అయితే వస్తుంది. ఇందుట్లో మీరు 4 ఇయర్స్ మనకి ఫుల్ టైమ్‌గా ఇంజినీరింగ్ అంటే మనకి బీటెక్‌లో మనకి మెకానికల్‌లో, ఎలక్ట్రికల్‌లో, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో, కెమికల్స్‌లో ఇంకా మనకి సివిల్ ఇంజినీర్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికైతే మీకు ఖచ్చితంగా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలి. సో, మెయిన్‌లీ ఈ రెండిట్లో మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా ఇవైతే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఇది మెయిన్ ఫ్రెండ్స్. మనకైతే వీళ్ళు కంపెనీ వాళ్ళ సర్వీస్ బాండ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా మీరైతే 3 ఇయర్స్ సర్వీస్ బాండ్ అనేది మీరైతే తీసుకోవాలని చెప్తున్నారు. సో, ఎవరికైతే సర్వీస్ బాండ్ ఇంట్రెస్ట్ ఉంది, మేము 3 ఇయర్స్ ఇందులో చేస్తాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఇందులో ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి. సో, మధ్యలో మానేస్తే మీరైతే ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాలి. సో, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు సర్వీస్ బాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రొసీడ్ అయితే అవ్వండి గైస్. 3 ఇయర్స్ ఖచ్చితంగా మీకైతే సర్వీస్ బాండ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ గైస్ మీకైతే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకా మీకు అంటే హైట్ టెస్ట్ అని ఇంకా మనకి బాడీ చెకప్స్ కంప్లీట్‌లీ ఇవన్నీ ఉంటాయి మీకైతే ఫిజికల్ టెస్ట్‌లో. అండ్ ఇందులో మీకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా పొజిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో, ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీరు చుట్టాలు కానీ ఎవరికైనా సరే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నా సరే ఎవరైనా సరే వాళ్ళకి కూడా
డెఫినెట్లీ ఇందులో అయితే జాబ్స్‌తో ఉన్నాయి. ఒకసారి మీరు వాళ్ళకైతే షేర్ చేయండి. సో, కంప్లీట్‌లీ మీకైతే ఇట్లా ఉంటుంది గైస్. గైస్ మినిమమ్ మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు మార్క్స్ ఎంత రావాలంటే మనకి ఆల్ పొజిషన్స్‌కి అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ కానీ, ఫ్రెషర్స్ కానీ దేనికి అప్లై చేసుకున్నా సరే మీకైతే ఖచ్చితంగా మినిమమ్ 65% మార్క్స్ అని చెప్తున్నారు. డిప్లొమా వాళ్ళు గాని, లేదా మీరు బీటెక్ వాళ్ళు గాని ఎవరైనా సరే మినిమమ్ 65% మార్క్స్ రావాలి. అది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకని చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకి 55% రావాలని చెప్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వన్ గైస్ మీకైతే అప్లికేషన్ ఫీస్ ఏది ఉంటుంది. సో, కంప్లీట్‌లీ వాటి గురించి డీటెయిల్స్ అనేవి మన గ్రూప్‌లో అప్డేట్ అయితే చేస్తాను. సో, గైస్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ లేదా మీకేదైనా కొన్ని కంపెనీస్ వాళ్ళైతే మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. దాని మీటింగ్ ఐడీ అండ్ లేదంటే లింక్స్ కానీ వాటి అన్నిటి గురించి ఇంకా మనకి హైదరాబాద్‌లో చాలా కంపెనీస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్, జాబ్ అప్డేట్స్ ప్రతీదీ మీకైతే ఒక గ్రూప్‌లో ఇస్తాను గైస్. జస్ట్ మీరు చేయాల్సింది డిస్క్రిప్షన్‌లో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్‌లో ఇక్కడ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. జస్ట్ ఇందుట్లో మీరు క్లిక్ చేసి మీరు జాయిన్ అవుతే మీకు డైలీ అప్డేట్స్ మీతో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు కావాలంటే జస్ట్ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ చేయండి గైస్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.